భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నిస్తోంది. వీటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ పరిణామాలను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నిస్తోంది. వీటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ పరిణామాలను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, భారత్ పాకిస్తాన్ల మధ్య ఏదైతే యుద్ధం వాతావరణం అయితే తీవ్రస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. తీవ్ర ఆందోళన పరిస్థితి అక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే యుద్ధ వాతావరణం వేడెక్కిందని చెప్పాలి. ఏదైతే మొదటగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి స్థావరాల మీద మాత్రమే ఏదైతే 9 స్థావరాల మీద దాడి చేసింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ సివిలియన్స్ పైన కానీ ఆర్మీ పైన కానీ ఎక్కడ కూడా ఏదైతే భారత బలగాలు ఎక్కడ కూడా అటాక్ చేయలేదు. కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపై మాత్రమే దాడి చేసింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇది కూడా ఓర్వలేక పాకిస్తాన్ ఏం చేసింది, ఎదురు దాడి చేసే ప్రయత్నం చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే డ్రోన్ల ద్వారా కావచ్చు, క్షిపణుల ద్వారా కావచ్చు, అలాగే ఫైటర్ జెట్స్ ద్వారా కావచ్చు ఏదైతే భారత్పై దాడి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో భారత బలగాలు మాత్రం చాలా అద్భుతంగా దాన్ని తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్కి పెద్ద చెంపదెబ్బ కొట్టాయని మనం చెప్పుకోవాలి. ఏదైతే చెమటలు పట్టించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క డ్రోన్ని కూడా భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, బలగాలు కావచ్చు, భద్రతా బలగాలు ఏవి కూడా ఒక్కటి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ల విషయంలో కానీ క్షిపణుల విషయంలో కానీ ఏది కూడా సక్సెస్ కాకుండా అన్నింటినీ ఫెయిల్ చేసేశారు. దీంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం చేయలేని పరిస్థితిలో కూడా నెట్టేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, అందరూ కూడా కనిపించలేని పరిస్థితి కనిపించారు. మొత్తానికి చేతులు ఎత్తేసినటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తుంది. ఇక్కడ పౌరులు కూడా యుద్ధ వాతావరణాన్ని ఇష్టపడట్లేదు, ఆపేయాలని చూస్తున్నాయి. కానీ ఉగ్రవాదులకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, ప్రభుత్వంలో కొంతమంది సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే కాశ్మీర్లో కావచ్చు, అలాగే ఏదైతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దుల్లో ఏదైతే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతున్నాయి. సో దీంతో పాటు ఏదైతే ప్రధాని మోడీ కూడా ఏదైతే అటు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్, బెంగాల్, ఢిల్లీ ఇలాంటి చోట్ల ఏదైతే పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి రాష్ట్రాలందరి సీఎంలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వారి రక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారనే కోణంలో కూడా ఏదైతే ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా వాతావరణం అయితే యుద్ధ వాతావరణం అయితే వారైతే చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రాల ఏదైతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్న రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఇతర ప్లేసెస్ ఎక్కడైతే సెన్సిటివ్ దేశంలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న వారితో కూడా ఎప్పటికప్పుడు సమస్యలు ఉన్నటువంటి సీఎస్తో కావచ్చు, సీఎంతో కావచ్చు, అలాగే ఉన్నత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏదైతే నిర్వహిస్తూనే వస్తుంది. సో ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై సమీక్షిస్తున్నటువంటి మోడీ, అలాగే రాజ్నాథ్ సింగ్, అలాగే ఏదైతే అమిత్ షా కూడా ఎక్కడికక్కడ వాళ్ళ సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఎలాంటి దాడి
దాడి చేసినా ఇప్పటికైతే ఆ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మేము ఎలాంటి వాటిని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి సీఎం మంత్రులు అందరూ కూడా సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని ప్రజలను కూడా ఏదైతే కొంచెం ప్రమాదమైనటువంటి చోట్లు ఉంటే వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు, వారిని సేఫ్ జోన్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అలర్ట్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. మాక్ డ్రిల్ నిర్వహించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సైరన్ మోగిన వెంటనే ఏదైతే ప్రమాదకరమైన సైరన్ మోగిన వెంటనే వారు ఎలా వ్యవహరించాలి, ఎలా దాక్కోవాలనే అంశాలపై కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడు ఏదైతే సలహాలు సూచనలు చేస్తూనే వస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా భారత్లో ఎలాంటి నష్టం జరగకుండా చూసే ప్రయత్నాల్లో భాగంగా భద్రతా బలగాలతో అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం అయితే అటు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అలాగే ఇతర నేతలు అలాగే అధికారులు అందరూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి చూసాం. మొత్తానికైతే పాకిస్తాన్కి అయితే ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని మనం చెప్పుకోవాలి. వారు చేస్తున్నటువంటి దాడిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు ఆర్మీ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాయంటే చాలా పెద్ద ఎత్తునని పాకిస్తాన్కి దెబ్బ కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. వారు ఊహించని విధంగా అంటే వారు భారత్ సైలెంట్గా ఉంటుంది, ఏమీ చేయదు అని చెప్పి వాళ్ళు భావించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత. కానీ దాని కొనసాగింపు ఉంటుందని చెప్పి అప్పటికే మనకు ఏదైతే కొంత వార్తలు కూడా ఉన్నాయి. సో నేపథ్యంలో పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్ల దాడితో క్షిపణుల దాడిలను వెంటనే పెద్ద ఎత్తున భారత బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో పాకిస్తాన్కి అయితే ఏం చేయాలో తోచని పరిస్థితిలో అయితే పడిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్.